మంచిది. హబక్కూకు గ్రంథము పాటలు చాలించుకొని మనం ఆరాధన వర్తమానం విని దేవుడు చేసిన మేళ్ళకై మనం దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో మొదటి ఆరాధన వర్తమానం రాత్రి సెకండ్ మెసేజ్ విన్నాం. ఈ సంవత్సరపు మొదటి వర్షిప్ మెసేజ్ ప్రభు మహాకృపలో మనం విందాం. ప్రార్థన. దయగల తండ్రి, చక్కగా మీ కార్యాలు భక్తులు అద్భుతంగా వివరిస్తూ రాసిన అర్థవంతమైన పాత పాటలు, పెద్ద పాటలు మేము పాడి స్తుతించుట కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు మీ దివ్య వాక్యము ద్వారా మమ్మను దర్శించమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. మన దేవుని గుణ లక్షణాల్లో ఒకటి నూతన పరచుట. నూతన పరచు దేవుడు. ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? నూతన పరచు దేవుడు. సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యాలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఏ కాలానికి ఆ కాలం ఆయన నూతన పరుస్తూనే ఉన్నాడు. ఆయన నూతన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. కనుక ఆ నూతన కార్యాలను మనం తలపోస్తూ స్మరించి మనం ప్రభువును ఆరాధించాలి. హబక్కూకు అద్భుతంగా రాశాడు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేనేమవుతున్నానన్నాడు? భయపడుతున్నాను. నీవు మహాదేవుడవు, నీవు భయంకరుడవు దేవుడవు, నువ్వు మహాపరిశుద్ధుడవు, నీవు సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసించుచు అమరత్వం కలిగి ఉన్న దేవుడవు, నువ్వు ఆకాశ మహాకాశాలు పడజాలని దేవుడవు. అలాంటి దేవుడవు మమ్మును మంటి పురుగులైన మాయడల ప్రేమను కనపరుస్తూ నీవు వాత్సల్యతను చూపుతూ మా జీవితాల్లో క్రొత్త కార్యాలు చేస్తున్నావు. ఎన్నెన్నో నూతన కార్యాలు చేస్తున్నావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తాను. ఇంకేమంటాడు? కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకునేవాడు. కనుక యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కనుక దేవుడు మన జీవితాల్లో నూతన పరిచే విషయాలు మొట్టమొదటిగా మనము అంటే ఈరోజు చూసే విషయాల్లో ఒకటిగా అని కాకుండా ఒకటైనా మనం ముఖ్యంగా దేవుని
ఎత్తిపట్టి ఆరాధించడానికి ఒక విషయం ఏంటంటే, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మ. కొరింథీ 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవైన. మొట్టమొదటిగా మనం ఎప్పుడు మనం ఆరాధన చేసినా ప్రభు మనకిచ్చిన రక్షణను మర్చిపోకూడదు, ఆయన త్యాగాన్ని మర్చిపోకూడదు. ఏ కోణములో ఏ విషయాలు ఎత్తిపట్టి దేవుడు ఏ ఆరాధన వర్తమానం, ఎలా మనకు అందించిన ఆరాధన వర్తమాన అంశాలు మర్చిపోకూడని అంశం ఏంటి చెప్పండి? నూతన సృష్టి అంటే రక్షణ. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల, క్రీస్తు యేసునందుకు ఎట్లొచ్చాం, క్రీస్తు యేసునందుకు వచ్చి మన జీవితం ఎలా నూతనపరచబడింది, ఎలా నూతన సృష్టిగా చేయబడ్డాం, ఆ విషయాన్ని తప్పకుండా ప్రభు త్యాగాన్ని, తండ్రి ప్రణాళికలను, ప్రభు త్యాగాన్ని, పరిశుద్ధుని నడిపింపును మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. కనుక నా జీవితాన్ని మార్చి నన్ను రక్షించిన దేవుడు అని మనం ఎప్పుడు ఆరాధన చేయాలి. అది మనసులో ఉంచుకుందాం. ఇప్పుడు ఇక సంవత్సరాలు జరుగుతూ ఉండగా రక్షించబడిన మన జీవితాల్లో దేవుడు ఇంకా 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 ఏం కార్యాలు చేస్తున్నాడు, నూతన కార్యాలు. అవి కొన్ని వాక్యములో నుండి తలంపులు, లేక వాక్య సత్యాలు, లేఖన వెలుగులో మనం చూద్దాం. లేఖన సత్యాలు నెంబర్ వన్ తీతు పత్రిక మనం చూస్తే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. కనుక నూతన స్వభావం అనే మాట మనం చూస్తున్నాం. కనుక దేవుడు సంవత్సరములు జరుగుతూ ఉండగా మనకు నూతన స్వభావాన్ని, అంటే ఇప్పటికే ఎంతో మార్చాడు, ఇంకా మారుస్తూనే ఉన్నాడు, ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు దేవుడు. ఇంకా నూతనంగా ఇంకొన్ని నూతన స్వభావాలు, నూతన బుద్ధులు, నూతన విధానాలు మనకు నేర్పిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ నా జీవితంలో నూతన స్వభావాన్ని ఇచ్చినావు నాయన, నీకు స్తుతులు స్తోత్రాలు, ఆరాధిస్తున్నాను. ఆరాధించాలి, ఇవ్వబోతున్నందుకు కూడా అమ్మ ఆరాధిస్తున్నానని దేవుని ఆరాధించాలి. నేను పాట రాశాను దేవుని కృపలో, నా అనుభవంలోంచి. అందులో చరణంలో ఒక లైన్ ఎలా ఉంటుందంటే, మంచిని నాకు నేర్పింది నీవే, మనసున ప్రేమను పోసింది నీవే, మంచి నా జీవితాన్ని మార్చింది నీవే. ఆ పాట, మంచిని నాకు నేర్పింది నీవే, మనసున ప్రేమను పోసింది నీవే, వందనాలు యేసయ్యా, నా వందనాలు నీకే నా మెస్సయ్యా, పాపిని నన్ను రక్షించావయ్యా, నీచుని నీతిగా తీర్చావయ్యా, పాపిని నన్ను రక్షించావయ్యా, నీచుని నీతిగా తీర్చావయ్యా, నీచుని నీతిగా తీర్చి క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేసి మంచిని నాలో పోతున్నావు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయుట ద్వారా మనలను రక్షించు. కనుక సంవత్సరములు జరుగుతుండగా మన స్వభావములో నూతనత్వాన్ని ఇస్తున్న దేవుణ్ణి మనం ఆరాధించాలి ప్రియులారా. ఈ నూతన సంవత్సరాన, ఈ 2026వ నూతన సంవత్సర మొదటి దినాన, నూతన సంవత్సర దినాన మనసారా మనం ఆరాధించాలి. ఎంత చేంజ్ అయ్యావు, నీకు తెలియదా? నాది నాకు తెలియదా? మనకు తెలుసు, మనలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా మార్పు తెస్తూనే ఉన్నాడు దేవుడు. స్వభావములు
స్వభావములో మార్పు తేగలవాడు ఆయనే. స్వభావములో మార్పు తేగలవాడు ఆయనే. బ్రతుకులో మార్పు తేగలవాడు ఆయనే. జీవితాల్లో మార్పు తేగలవాడు ఆయనే. మనిషిని మనిషిగా బ్రతికింపజేయగలవాడు ఆయనే. ఆయనే. రెండవది మనసు. కనుక ఈ విషయాన్ని ఎత్తిపట్టి ఆరాధిద్దాం. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాలు నూతన పరుస్తూ నాకు నూతన స్వభావాన్ని ఇంకెక్కువగా దయచేస్తున్న దేవా నీకు అమ్మా స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుండి నేను చదువుతాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. 22 అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. 24 అయినను నేను శరీరముందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. చూసారా, పౌలు అంటున్నాడు, నేను వెడలిపోయి ప్రభుతో ఉంటా మంచిది, నాకు దేవునితో ఉంటాను హాయిగా, అసలు చింత చీకు లేదు, వ్యాధి బాధ లేదు, నీచుడు దుష్టుడు అపవాది లేదు, శోధకుడు లేడు, పాపపు సన్నిధి లేదు, పరిశుద్ధతే పరిశుద్ధత, మహిమాయుక్తమైన ఆనందం. ఆహా, అది గొప్ప భాగ్యమే. కానీ మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు నేను ఇక్కడ ఉండటం మంచిది. చూసారా పౌలు డిజైర్, చూసారా పౌలు అవగాహన, చూసారా వెడలిపోతే మంచిదే, దేవుడు తీసుకుంటే తీసుకొని ఉంటే ఏమంటున్నాడు అక్కడ, అయినను నేను శరీరమందు నిలిచి ఉంట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. అది మంచిది నాకు పోవడం, ఇది అవసరం. కనుక రెండవదిగా ఇక్కడి వాక్య భాగాన్ని, పౌలు ఆకాంక్షను, పౌలు విధానాన్ని మనం చూసినప్పుడు దేవుడు మన జీవితాల్లో సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యాలు నూతన పరుస్తూ మన జీవితాల్లో నూతన ఆకాంక్షలు రేకెత్తిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆ మాట రాసుకోండి. నాలో నూతన ఆకాంక్షలు, గత సంవత్సరం ఎన్నో ఆశలు ఆకాంక్షలు, వాటిని నెరవేరుస్తూ వచ్చినావు, నెరవేర్చావు. ఇప్పుడు ఇంకొన్ని నూతన ఆకాంక్షలు నాలో చిగురింపజేస్తున్నా, ఊరుతున్నాయ్యా, చెలిమలో ఊరినట్టు ఊరుతున్నాయ్యా నా మదిలో. నీ అందు విశ్వాసం ఉంచిన వారిలో నుండి, హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహించునన్నావే, ప్రవహిస్తున్నాయ్యా జీవజల నదులు. అలాగే ఆకాంక్షలు ప్రవహింపజేస్తున్నావు, నీకు స్తోత్రం. నూతన ఆశలు ఆకాంక్షలు లేకుంటే లైఫ్ బోర్ కొడుతుంది, ఛాలెంజింగ్గా ఉండదు. బోర్ అని కాకుండా ఒక స్తబ్దతలోకి వెళ్ళిపోతాం, ఏదో క్యాజువల్గా బ్రతికేస్తాం, ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతికేస్తాం, ఏదో సంతృప్తితో బ్రతికేస్తాం, సాధించింది చాలు అన్నట్లుగా బ్రతికేస్తాం. కనుక అలాంటి స్థితిలో మనం పడకుండా, దేవుడు స్తబ్దతలో మనం పడిపోకుండా, ఏమండి మన గ్రాఫ్ ఒకేలాగా వెళ్ళకుండా, మన గ్రాఫ్ పైకి దూసుకెళ్ళేలా దేవుడు మనలో నూతన ఆకాంక్షలను రగిలిస్తాడు. అందును బట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలమ్మా? ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమ పరచాలి. మూడవది మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకు రండి. 12వ అధ్యాయం 31వ వచనం. కృపావరములలో జాగ్రత్త తగిన పిల్లలు, చిల్డ్రన్, సుజుకి హ్యాపీ న్యూ ఇయర్, క్రిస్టి హ్యాపీ న్యూ ఇయర్. ఇటు చూడండి, జర నాకాయ చూడండి, అసలు ఇంత తయారై వచ్చినా చూడకుంటే అంట. జర ఇటు చూడండి,
కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. కనుక ఆసక్తితో అపేక్షించమన్నాడు. చూసారా? అంటే కృపావరాలు దేవుడిస్తాడు. తిరిగి కృపావరాల విషయంలో ప్రభువా కొన్ని వరాలు ఇచ్చాడు. మీకు అర్థం కావడని చెప్తాను. కొన్ని వరాలు ఇచ్చాడు. అవి వాడుతున్నావు, బాగా అందులో బాగానే పోతున్నావు, దేవుడు ఆనందించేలా. అయితే నీ వైపు నుండి దేవా ఇంకేమనివ్వవా వరం, ఇంకేమనివ్వవా అని కూడా అడగొచ్చు అని పౌలు ఉద్దేశం. వరాలు కదా దేవుడే ఇచ్చేవి, నువ్వెట్టడుగుతావయ్యా, ఆయనే ఇస్తాడు వరం అంటే అనేది ఒక పాయింట్. ఇంకో పాయింట్ కూడా ఉంది, ఇంకిన్ని వరాలు ఇవ్వు అని కూడా అడగొచ్చు అంట. హల్లెలూయా. కనుక నూతన వరాలను ఇస్తున్న దేవుడు. నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను. క్రో గారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం, వ్యాఖ్యాన సహిత పరిశుద్ధ గ్రంథం త్యాగపూరితంగా వివాహం చేసుకోకుండా రాశాడే. ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే వరాల గురించి, ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడిచ్చే ప్రత్యేకమైన సామర్థ్యమే వరం. హల్లెలూయా. సింపుల్ నిర్వచనం ఇది, రాసుకోండి రాసుకునే వాళ్ళు దయచేసి. వరాల గురించి అద్భుతమైన, సరళమైన, శ్రేష్టమైన, లోతైన నిర్వచనం ఇది. ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడిచ్చే ప్రత్యేకమైన సామర్థ్యమే వరం అన్నాడు క్రో గారు. పరిశుద్ధ బైబిల్ పరిశుద్ధ వ్యాఖ్యాన సహిత పరిశుద్ధ గ్రంథం అనే కామెంటరీ తెలుగులో వ్రాసిన వారు ఎంతోమంది ఆ కామెంటరీ ఉపయోగకరంగా ఉందని బైబిల్ పండితులు ఎందరో వాటిని అనేకులకు పరిచయం చేస్తుంటారు. కనుక ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నీకు ఇచ్చే ఒక ప్రత్యేక సామర్థ్యం, అది వరం, దేవుని వరం, గాడ్స్ గిఫ్ట్. నువ్వు ఎక్కడో ఒక రాష్ట్రంలో పని చేస్తున్నావు, అక్కడ దేవుని కొరకు నువ్వు బ్రతకాలి అంటే అక్కడి ప్రజలకు ఎలా నీవు సువార్త చెప్పగలవో, అక్కడ నీవు ఎలా నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలవో, ఎలా వారి మధ్య దేవుని మహిమార్థం బ్రతకగలవో, ఎలా వారిని ప్రభు కొరకు సంపాదించగలవో, అక్కడ నీకు సామర్థ్యం ఇస్తాడు దేవుడు. ఆ సామర్థ్యమే వరం. సామర్థ్యమే వరం. వరాల గురించి, కొన్ని వరాల గురించి బైబిల్లో రాయబడ్డాయి కానీ అన్నీ రాయబడలేదు. ఎందుకంటే ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి. పల్లెల్లో, పట్టణాల్లో, తండాల్లో అనుకో, తండాల్లో ఏమండి పంది మడుగులో దావీదు గారని పనిచేస్తారు. అంతా లంబాడ దాని నుండి, ఆ కమ్యూనిటీ నుండి, అంటే అర్థం కావడానికి చెప్తున్నా, కులాలు మనకెందుకు కానీ ఆ చర్చిలో ఎక్కువ వాళ్ళే ఉంటారు. ఆయన కూడా లంబాడ కులం నుండి లేక కమ్యూనిటీ నుండి రక్షించబడ్డాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎంతోమంది రక్షించబడ్డారు. ఆ బ్రదర్ ఎంతో చక్కగా పరిచర్య చేస్తాడు. చూసారా, అక్కడ ఆ భాష, ఆ జాతి, ఆ కొండల్లో, ఆ సిరికొండ అడవుల్లో బ్రతికే వారి మధ్య సేవ చేయడానికి దేవుడు ఆయనకిచ్చే సామర్థ్యం ఆయనకిచ్చాడు. అది వరం. ఎడారుల్లో సేవ చేసే వారికి వరం. నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళిన వారికి వరం, అక్కడ ఎలా సేవ చేయాలో. పట్టణాల్లో సేవ చేసేవారికి వారికి వరం. బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళ మధ్య పరిచయం చేయాలంటే మామూలు విషయం కాదు, దానికి వరం. తిరిగి చుట్టాల మధ్య పరిచయం చేయాలంటే కూడా మామూలు విషయం కాదు, దానికి వరం. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, రక్త సంబంధాలు ఉంటారు, వాళ్ళను మనం, అయినా బైబిల్ పెద్దలకు జాగ్రత్త చెప్పమని చెప్పింది కనుక చెప్తే పెద్దవాళ్ళు కదా ఏమనుకుంటారో అన్నది కూడా ఉంటుంది కొన్నిసార్లు సేవకులుగా. కనుక వాళ్ళ మధ్య వాళ్ళకి ఎలా చెప్పించాలో చెప్పే సామర్థ్యం దేవుడు ఇస్తాడు. అది ఒక వరం. కనుక ఎక్కువసేపు చెప్పినట్లుంది ఇక్కడ. కానీ దేవుడు
సంవత్సరములు జరుగుతుండగా నూతన వరాలనిచ్చి నూతన పరుస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. కనుక దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. 4వది కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదవండి. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరం జరుగుతుండగా దానిని తెలియజేయము. కొలస్సీ 2:1-3. మీ కొరకును లవదికే వారి కొరకును నా ముఖం చూడని వారి కొరకును తెలుసుకొని కోరుచున్నాను. చూడండి, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం గలవారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవల్లని వారి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యములు నూతన పరచు దేవుడు. సంవత్సరములు జరుగుచుండగా ఆయన నూతన వెలిగింపును మనకిస్తున్నాడు. నూతన వెలిగింపు అంటే నూతనంగా ఇంకా అనేక విషయాలు వాక్యంలో నుండి బయలుపరిచి అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా సరళీకరించి మర్మాలను, గంభీరమైన విషయాలు, లోతైన విషయాలు, అర్థం కాని విషయాలు, భిన్నాభిప్రాయాలు కలిగిన విషయాలు, డిబేట్లు పెట్టుకొని మాటల యుద్ధాలు, వాక్య యుద్ధాలు చేస్తున్న విషయాలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సులువుగా సరళంగా మనకు అర్థమయ్యేలా చేస్తున్నాడు. సంవత్సరాలు జరుగుతుండగా ఎన్ని విషయాలు మనం నేర్చుకోలేదు, కొత్త విషయాలు. ఒకప్పుడు మనకు అర్థం కాని విషయం ఎంత తేటగా మనకు అర్థమైపోయింది. కనుక సంవత్సరములు జరుగుతుండగా ఆయన నూతన వెలిగింపును మనకిస్తున్నాడు. కనుక వాక్యం ఇంకెక్కువగా మనం అర్థం చేసుకునేలా మనకు వాక్యాన్ని విడమర్చి చెప్పిస్తున్నాడు. ఆ వాక్యానుసారం జీవిస్తుండగా మనల్ని దీవిస్తూ ఉన్నాడు. అమ్మా, రక్షించడమే కాదు, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయడమే కాదు, దేవుడు సంవత్సరాలు జరుగుతుండగా దినదినము అనుదినము ఆయన మనల్ని నూతన పరిచే పనిలో ఉన్నాడు. కనుక మనం ఆయన ఆరాధించాలి. నూతన పరచు దేవా నీకు స్తోత్రం. నూతన పరిచిన దేవా, నూతన పరచు దేవా, ఇది నీ స్వభావ లక్షణం, దాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నా. నూతన పరిచినావు. నా అనుభవంలో నుండి, అనుభూతిలో నుండి, నా జీవితంలో నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నా నాయనా అంటే క్రొత్త సంవత్సరంలో దేవుడు మురిసిపోతాడు. ఊకనే మూతి మూసుకొని కూర్చుంటే దేవునికి ఏమానందం. స్త్రీలైనా పురుషులైనా ఆరాధించాలి దేవుణ్ణి. ఎన్నో తెలివులు ఉంటాయి, ఎంతో జ్ఞానం ఉంటుంది, ఎన్నో మల్టీ టాలెంట్స్ ఉంటాయి, మల్టీ వర్క్స్ చేస్తారు. ఆరాధించమంటే మౌనంగా ఉంటారే. కొందరు ఈ నూతన సంవత్సరమైన నోరు తెరవండి, ఆరాధన చేయండి, ప్రారంభించండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే, నన్ను నూతన సృష్టిగా చేసినావు, రక్షించినవయ్యా, నీకు స్తోత్రం. అనుదినం అనేక విషయాల్లో నూతన పరుస్తున్నావు, నీకు స్తోత్రం. 2 మాటలు అనలేవా? అలా ఎవరైనా ఉంటే ప్రేమతో చెప్తున్నా, మిమ్మల్ని ఎగతాళి చేయట్లేను, బాధ పెట్టట్లేను, మిమ్మలను సూటి పోటి మాటలు అనట్లేను. నేను ఎప్పుడు మీ మేలు కోరేవాడిని, మీ బాగు కోరేవాడిని, మీ ఆనందానికి సహకారిని. కనుక ఆరాధించండి. 2 మాటలు ఆరాధిస్తే దేవుడు మురిసిపోతాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభ, అందం, బ్యూటీ. స్పిరిచువల్ బ్యూటీ ఏంటంటే వర్షిప్ చేయడం, థ్యాంక్స్ గివింగ్, ప్రైజ్,
అవి నీవు చేయకుంటే అందమైన క్రైస్తవుడు, అందమైన క్రైస్తవురాలు కాలేవు. కనుక ఆరాధిద్దాం. అలా ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం ఆరంభించండి, మనసారా ఆరాధించండి దేవుణ్ణి. దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కనుక నూతన వెలిగింపు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. తీసిన వాళ్ళు చదవచ్చు. యెహోవా కొరకు ఎదురుచూచువారు ఆ నూతన బలము పొందుదురు. సంవత్సరములు జరుగుతుండగా దేవుడు మనకు నూతన బలాన్ని దయచేస్తున్నాడు. మనం వృద్ధాప్యంలోకి వెళ్తూ ఉండవచ్చు. మన శరీరం క్షీణిస్తూ ఉండొచ్చు. మన కణాలు లేక శరీరం ఇక తరుగుదల ఆరంభం అయి ఉండొచ్చు. మన బలం ఉడుగుతూ ఉన్నట్లు కనిపించవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే దేవుడు, పౌలు అంటాడు కదా, నా బాహ్య పురుషుడు క్షీణించుచున్నాను, నా అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు, బలం పొందుతున్నాడు అన్నారు. చూసారు? కనుక దేవుడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు సంరక్షించు వాడను నేనే. కనుక వృద్ధాప్యంలో మనం ఉండొచ్చు, మన వెంట్రుకలు తెల్లబడిపోయి ఉండొచ్చు, మన బలం ఉడిగి నడవలేక కుంటుతా మెంటుతా నడుస్తున్నామేమో. కానీ ఆధ్యాత్మికంగా మనం చూస్తే మన ఆధ్యాత్మిక వయస్సు పెరుగుతుండగా, శారీరక వయస్సు పెరుగుతుంటే బలహీనతల్లో పడిపోతామేమో, క్షీణిస్తుంటుందేమో శరీరం. కానీ ఆధ్యాత్మిక వయసు పెరుగుతున్న కొద్దీ బలం. అర్థమైందా పాయింట్? కనుక ఆత్మీయ వయసు పెరుగుతున్న కొద్దీ బలవంతులు అవుతారు. శారీరక వయసు పెరుగుతున్న కొద్దీ ఒక సటన్ ఏజ్ వచ్చాక, ఇక వృద్ధాప్యంలో ప్రవేశించాక బలం తగ్గుతుంటుంది. కానీ ఆత్మీయ వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా బలం, ఇంకా బలం, ఇంకా బలవంతులు, ఇంకా బలవంతులు, ఇంకా బలవంతులు. కనుక ప్రియులారా, దేవుడు అన్ని రకాలుగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా కూడా మనము కొన్నిసార్లు బలహీనతలకు, వ్యాధులకు, రకరకాల సీజనల్ వ్యాధులకు మనం లోనైనప్పుడు దేవుడు మనల్ని బలపరచలేదా? చికెన్ గున్యా వచ్చినప్పుడు ఎత్తుకపోయారు బాత్రూమ్కు చాలామందిని. చికెన్ గున్యా అంటే మామూలుది కాదు అది కదా. ఇప్పటిదాకా ఎత్తుకపోతూనే ఉన్నారా బాత్రూమ్కు? ఆ చికెన్ గున్యా వ్యాధి ఎప్పుడో పోయింది. మళ్ళా దేవుడు బలపరిచాడు. మనమే స్నానానికి పోతున్నాం, మనమే బజారుకు పోతున్నాం, మనం ఆయా పనులకు పోతున్నాం. ఉదాహరణ చెప్తున్నా. అలా కూడా ఎన్నిసార్లు బలపరచలేదు. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మన స్పిరిచువల్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆయన కొరకు, మళ్ళీ చదవము ఆ మాట యెషయా గ్రంథంలో, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కనుక సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు నూతన కార్యాలు చేయడం వల్లే నూతన ఉత్తేజంతో మనం బ్రతకగలుగుతున్నాం. ప్రభువులో లేనివానికి, దేవునిలో లేనివారు చాలాసార్లు నిరాశకు లోనవుతుంటారు. చాలాసార్లు ఏంటి జీవితం అనుకుంటుంటారు. చాలాసార్లు గింతే నా బ్రతుకు అనుకుంటుంటారు. ఒక ఆయన అన్నాడంట, ఏముంది జీవితం, లేస్తున్నాను, తింటున్నాను,
బజార్ పోతున్నాను, మళ్ళీ వచ్చి తింటున్నాను, మళ్ళీ అటు ఇటు పోయేస్తున్నాను, మళ్ళీ నైట్ తింటున్నాను, మళ్ళీ పండుకుంటున్నాను, మళ్ళీ లేస్తున్నాను, మళ్ళీ ఇదే ఈటింగు మీటింగు, ఇదే జీవితం అంటున్నాడు ఒక ఆయన. కనుక లైఫ్ బోర్ వాళ్ళకు, జీవితం అర్థం కాలే వాళ్ళకు, అర్థం కాలే. బ్రతుకులన్నీయు మాయ, భవబంధములు మాయ, తెలివి మాయ, తన్ను తెలియమాయా అన్నాడు వేమన. అర్థం కాలే వేమన గారికి కూడా. బతుకులన్నీ మాయ అంట, భవబంధములు మాయ అంట, తెలివి మాయ అంట, తనను గురించి తాను తెలుసుకోవడము మాయ అంట. చూసారా, అర్థం కాలే లైఫ్. కనుక దేవుని అందుకు వస్తే నూతన ఉత్తేజం, నూతనత్వం, ఆశలు, ఆకాంక్షలు, ఇది కదా లైఫ్ అంటే అనిపిస్తుంది అప్పుడు. రాజమండ్రి దేవరాజు అని ఒక అద్భుతమైన పాట రాశాడు. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు, శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా, ఓ నేస్తమా తెలియునా, ప్రభు యేసు నీకై మరణించెను, నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. మొదట ప్రభు యేసు నిన్ను ప్రేమించెను అని. వేమన గారు అన్నదానికి దేవరాజన్న పాటకి ఎంత తేడా ఉంది చూసారా. బతుకులన్నీయు మాయ, భవబంధములు మాయ, తెలివి మాయ, తన్ను తెలియమాయ, నీ జీవితం విలువైనది. మాయ కాదు జీవితం, విలువైనది, దేవుడిచ్చింది. పాపము చేసి పతనమవుతున్నాడు మనిషి, రక్షించడానికి యేసుస్వామి ఈ లోకాన్ని దిగివచ్చి మరణించి మరణాన్ని జయించి లేచి తనను విశ్వసిస్తే చాలు మరలా విలువైన జీవితం ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోస సమస్య నా యొద్దకు రండి, రండి, నేను మీకు నూతన బలాన్ని, నూతన జీవితాన్ని, నూతన సృష్టిగా మిమ్మను చేస్తాను. బలమైన సుడిగాలి వీచి అలలెన్నో పైకి లేచి, బలమైన సుడిగాలి వీచి అలలెంతో పైకి లేచి, విలువైన నీ జీవితనావా తల క్రిందులై వాలిపోగా, వలదు భయమో నీకేలా, కలడు యేసు నీ తోడు, యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చును, నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు. నీ జీవితం ఏ స్థితిలో ఉన్నా, తలక్రిందులైనా, నీ జీవిత నామ బదలైపోయినా, నన్ను నమ్ముకో, నూతన జీవితాన్ని ఇస్తాను, నూతన బలాన్ని ఇస్తానని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆరాధన వర్తమానంలో సువార్త కూడా ఈ సందర్భంగా మనం నమ్మని వాళ్ళు వినొచ్చు ప్రియులారా. కనుక దేవునిలో లేని వానికి జీవితం అంటే అర్థం కాదు. జీవితం విలువైంది. దేవుని నమ్ముకోక, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచక, రక్షణ పొందక మరణిస్తే, పాపంలోనే మరణిస్తే జీవితం వ్యర్థమైపోతుంది.
యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది నూతన సృష్టిగా చేయబడితే జీవితం ధన్యమవుతుంది. హల్లెలూయా. కనుక నమ్మని వారు, యేసు ప్రభుని విశ్వసించని వారు ఇకనైనా ఈ నూతన వత్సరాన ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచుము, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయుము. కనుక యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. 2 మాటలు చూసి మనం ఆరాధనలోకి వెళదాం. ఇంకా 2 మాటలు చూసి 2 విషయాలు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మన ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. కనుక నూతన విజయాలను మనకు అనుగ్రహించే దేవుడు, విక్టరీస్, కొత్త నూతనమైన అనేక విజయాలను ఆయన సంవత్సరములు జరుగుతుండగా మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. గడిచిన కాలంలో ఎన్ని విషయాల్లో మనం విజయాలు పొందలేదు, ఎన్ని విషయాలు ఒకప్పుడు ఓడిపోయినవి మనం గెలవలేదు, ఎన్నిసార్లు మనము బలహీనులుగా ఉన్న విషయాల్లో బలం పొంది విక్టరీ సాధించలేదు, జయోత్సవంతో దేవుణ్ణి కీర్తించలేదు. ఆయన విజయోత్సవంతో ఊరేగించు దేవుడై ఉన్నాడు. కనుక సంవత్సరములు జరుగుతుండగా ఆయన విజయోత్సవంతో ఊరేగించు దేవుడై ఉన్నాడు. ఎన్నో విజయాలు. కనుక పౌలు ఫిలిప్పీలో అంటాడు, ఇదివరకే గెలిచి తిని అనుకోలేదు కానీ ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని నేను గురి యొద్దకే పరుగులు అప్పటికే ఎంతో సాధించాడు పౌలు. సాధించలేదా? ఎన్ని ఆత్మలు, ఎంతమందిని బలపరిచాడు, ఎన్ని సంఘాలు, యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, మోటువారైన సిథియన్లకేమి, ఎవరికండి, జ్ఞానులైన ఏథెన్స్ ప్రజలు, ఫిలాసఫర్స్, గ్రీకులకేమి, ఎందరికి సువార్త చెప్పలే, ఎన్ని ఆత్మలను సంపాదించలే, ఎంతమందిని సేవకులను చేయలే, ఎన్ని సంఘాలు స్థాపించలే, ఎంతమందిని బలపరచలే. ఆయన అంటాడు, ఇదివరకే గెలిచి తినని నేను అనుకోను. ఉన్నాయి గెలుపులు, ఆ గెలుపులే నాకు చాలవు, ఇంకా నేను గెలవాలి, ఇంకా నేను పోరాడాలి, ఇంకా నేను పని చేయాలి అనే ఆకాంక్ష దేవుడే పుట్టించి నూతన ద్వారాలు తెరిచి నూతన విజయాలను ప్రసాదిస్తుంది. ఎవరు చెప్పండి అమ్మా? దేవుడే. కనుక మనం పొందే విక్టరీ వెనక, మనం వేసే విజయోత్సవపు కేక వెనుక దేవుని నూతన కార్యం, దేవుని అదృశ్య హస్తం, దేవుని బాహుబలం ఉంది అని ఎప్పుడు మర్చిపోవద్దు. నా వల్ల అనుకోవద్దు ఎప్పుడు సుమా. కనుక దేవుని కృప, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్, నేనేమై ఉన్నానో దేవుని కృప వల్లనే అయి ఉన్నానని దేవుని స్తుతించి ఆరాధించాలి. కనుక సంవత్సరములు జరుగుతుండగా దేవుడు నూతన విజయాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. గనుక ఇంకా అనుగ్రహించిన ఈ సంవత్సరంలో ఇంకెన్నో విజయాలు అనుగ్రహించనై ఉన్నాడు. గనక మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి మనం మహిమపరచాలి. కొన్నిసార్లు కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, వేదనలు, రోదనలు రావచ్చు మన జీవితంలో. అవి కూడా కొన్ని పోరాటాలే. ఆ పోరాటాల్లో కూడా ఎవరిస్తారమ్మ విజయం? దేవుడే. గతంలో ఎవరిచ్చారు విజయం? దేవుడే. మనకు ఏ సమస్య లేని మనిషి ఉంటాడా? ఉండడు. ఏదో సమస్య వస్తుంది. ఆ సమస్యల్లో ఇంకా ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇంకెక్కువ వస్తాయి మనకు సమస్యలు. ఎందుకంటే లోకం దుష్టుని యందు పడి ఉన్నది. లోకాధికారి ఎవడిప్పుడు ప్రస్తుతానికి?
దుష్టుడు, వారి దూతల గురించి చెప్పుకున్నాం. లోకనాథులు, దూతలు, వాళ్ళంతా అధికారులు, వాళ్ళంతా దయ్యాలు, దురాత్మలు అన్నీ పని చేస్తుంటాయి. కనుక ఎన్నో పోరాటాలు ఉంటాయి. కనుక ఆ పోరాటాల్లో కూడా మనకు విజయం ఇచ్చింది ఎవరు? దేవుడే. కొన్నిసార్లు దేవుడే పరీక్షగా మనల్ని సరిచేయడానికో, మనల్ని ఇంకా శుద్ధ సువర్ణముగా చేయడానికో, ఇంకా మనల్ని మంచి యోధులుగా తీర్చిదిద్దడానికో దేవుడు కూడా కొన్నిసార్లు తెలుసో తెలియకో మనం చేసే పొరపాట్లకో దేవుడే మనల్ని బాధ పెడతాడు. కొన్నిసార్లు తిరిగి మళ్ళీ అందులో కూడా విజయం ఇచ్చేది ఎవరమ్మా? దేవుడే. కోపపడుచూనే, ఇక్కడే ఉంది కదా, కోపపడుచూనే వాత్సల్యమును చూపేవాడు ఆయన. నాకు ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే, నహూము గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నహూము గ్రంథం, నవ్వుతున్నానని వేరుగా అనుకోకండి, అది ఎగతాళి నవ్వు కాదు, ప్రేమతో నవ్వు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. హల్లెలూయా. నేను నిన్ను బాధపరిచితినే నా బిడ్డ, ఇక బాధ పెట్టను రా నిన్ను. ఆహా, ఎలాంటి ప్రేమ అండి దేవుంది. ఆ బాధపరిచినప్పుడు కూడా నా మేలు కొరకే బాధపరిచాడు. అందులో కూడా దేవుడే నాకు విజయం ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చేది ఆయన, నీకైనా నాకైనా అందరికీ. దేవుడు మంచోడు. కొన్నిసార్లు వాంటెడ్లీ మన అవసరం కొరకు మనల్ని బాధ పెడతాడు, బాధకు అనుమతిస్తాడు. ఆయనే స్వయాన బాధ పెడతాడు. కొన్నిసార్లు ఆ బాధలో విరిగి నలుగుతాం, మనం దీనులమవుతాం, మనం ఆయన పాదాలు పట్టుకుంటాం, మన తల జలమయం అయిపోతుంది, మన కళ్ళు కన్నీటి ఊట అయిపోతాయి, మన హృదయం ప్రేమతో నిండిపోతుంది, మన వైఖరి విశాలమైపోతుంది. విశాలమైపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టిన బాధలను బట్టి అని దేవుని స్తుతించాలి. మనం దేవుని ఆరాధించాలి. చివరి మాట చూసి ఆరాధిద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22, 23. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చూస్తే, చదవమ్మా. 3వ అధ్యాయం ఇర్మియా తర్వాత ఉంటుంది. ఇర్మియానే రాశాడు, అది కూడా దైవ కృపలో. 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవయ్యా. కనుక అనుదినము నూతనముగా మన ఎడల వాత్సల్యత చూపుతున్న దేవుడు ఆయన, ప్రేమ చూపుతున్న దేవుడు ఆయన, దయ చూపుతున్న దేవుడు ఆయన, కరుణ చూపుతున్న దేవుడు ఆయన, క్షమిస్తున్న దేవుడు ఆయన. కనుక వాత్సల్యత నెనరు చూపుతున్న దేవుడు ఆయన. పెగు తెంచిన బంధం కన్నా నీ ప్రేమే ఉన్నతమయ్యా, తోడబుట్టిన వారి కన్నా నీ ప్రేమే ఉత్తమమయ్యా. ఆప్తమిత్రులు ఎందరు ఉన్నా నీ ప్రేమే ఉన్నతమయ్యా, ఆత్మీయులు ఎందరు ఉన్నా నీ ప్రేమే ఉన్నతమయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. పేగు తెంచిన బంధం వాత్సల్యత చూపుతుంది. తోడబుట్టిన వారు వాత్సల్యత ప్రేమ చూపుతారు.
స్నేహితులు ప్రేమ వాత్సల్యత చూపుతారు, ఆత్మీయులు ప్రేమ వాత్సల్యత చూపుతారు. కానీ యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఈ మన బంధాలు, మన బంధుత్వాలు, మన స్నేహాలు, మన ఆత్మీయులు కూడా ఆఖరికి ఎడతెగక వాత్సల్యత చూపలేకపోవచ్చు, కానీ దేవుని వాత్సల్యత ఎడతెగక నిలిచేది, ఎడతెగక నిలిచేది, ఎడతెగక నిలిచేది. కనుక సంవత్సరము జరుగుతుండగా 23లో ఏముంది? అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత చూపుతున్న, అనుదినము, ప్రతిరోజు. అద్భుతం. తల వంచుదాం. అమ్మా, అయ్యా, ప్రియ సంగమా, ఆయన రక్షించి నూతన సృష్టిగా చేయడమే కాదు, నూతన సంవత్సరాలను దయా కిరీటంగా ఇస్తూ సంవత్సరాలు, ఆ దయా కిరీటంగా ఇవ్వబడ్డ సంవత్సరాలు జరుగుచుండగా కార్యాలు నూతన పరుస్తున్న దేవుడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. కనుక ఆరాధిద్దాం. నూతన కార్యాలు జరిగించు దేవా, నిన్ను ఆరాధిస్తున్నాను. నా జీవితంలో ఎన్నో నూతన కార్యాలు జరిగించారు. నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను మయంపరుస్తున్నాను. ఒక నూతన ఆరాధన చేస్తాను, ఒక నూతన విధానంలో మీరు నూతన పరుస్తుండగా నీ కొరకు బహు బలంగా బ్రతుకుతాను అని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. విన్న ఆరాధన వర్తమానంలో నుండి మనం ఆరాధిద్దాం. రాజబాబు అన్న ఆ సంతోషంతో సంబరంతో పాట రాసుకున్నాడు. నూతన గీతము పాడేదను నా ప్రియుడే సునిలో, నూతన గీతము పాడేదను నా ప్రియుడే సునిలో. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నూతన గీతము పాడెదను నా ప్రియుడే సునిలు. కనుక నూతన కార్యాలు చేయు దేవుణ్ణి నూతన గీతాలతో, నూతన ఆరాధనతో మనం ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మయంపరుద్దాం. ఈ నూతన వత్సరాన ప్రభు పరవశించేలా, పులకరించేలా ఆయనను మనసారా మనం ఆరాధిద్దాం. ఆరాధించండి సహోదరులు, సహోదరులు ఆరాధన చేయండి. మనసారా ప్రభును స్తుతించండి, కీర్తించండి, ప్రైజ్ అండ్ వర్షిప్ చేయండి. దేవుని కార్యాలను తలపోసి మనసారా కృతజ్ఞత నిండిన హృదయాలతో, కృతజ్ఞత తొనికిసలాడుతున్న హృదయాలతో మన ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. ప్రభువు ద్వారా తండ్రిని కీర్తిద్దాం, కొనియాడదాం, హెచ్చిద్దాం, గణపరుద్దాం. మన స్తుతియాగం అర్పిద్దాం, స్తుతియాగం అర్పిద్దాం. ఆరాధించండి.